రాజగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ప్రజలు ఆశీర్వదించి ఒక అవకాశం ఇస్తే నీకు ఆ పదవి వచ్చిందని ధ్వజమెత్తారు. పదవి నీ సొంతం కాదు, నీ జాగిరి కాదు, అది ప్రజల హక్కు అని విమర్శించారు. ప్రజలు దెబ్బ కొడితే మళ్లీ లేవలేరని, అంతా కాలగర్భంలో కలిసిపోతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు ఉంటుందో ఆ పార్టీ నేతలకే తెలియదని, అందుకే అందిన కాడికి దోచుకొని దాచుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాద్లో ఫీజు కట్టకపోతే బిల్డింగ్ పర్మిషన్ రావడం లేదని మండిపడ్డారు. అతి తక్కువ టైంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసిన వ్యక్తిగా రేవంత్ నిలిచిపోయారని ధ్వజమెత్తారు. మోడీ గారే స్వయంగా, అమిత్ షా గారే స్వయంగా ఈ రాష్ట్రానికి వచ్చి డబుల్ ఆర్ ఏదో ట్యాక్స్, డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి చెప్పండి. ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలి. ఎంత వాళ్ళు ఆరు అనేటువంటిది ఇక దొరకదో ఎప్పటి వరకు ఉంటామో తెలియదు. అంతా చదువుకునే పై పెట్టిండ్రు. తప్పు కాదు. ఇవాళ హైదరాబాద్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే పర్మిషన్ కోసం పోతే ఎస్ఎఫ్టీకి 70,000 రూపాయలు చెప్పండి. ఇవ్వకపోతే ఫీ కట్టకపోతే వాళ్ళ ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇస్తలేదు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసినటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచింది. అతి తక్కువ కాలంలో ఇవాళ ప్రజల చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళు రేవంత్ రెడ్డిగా నిలిచిపోయింది. మళ్ళీ పంటలు ఎండిపోయినాయి, మళ్ళీ మూటలు కాలిపోయినాయి, మళ్ళీ ఇవాళ మామూలు వ్యవస్థలు వచ్చినాయి. కాబట్టి మనిషి స్వేచ్ఛ ఉండే స్కూల్ ఉండేది. ఏం చేస్తావా నువ్వు? నాకు అర్థం కాదు. మూసేస్తావా నువ్వు? ఉరిదీస్తావా నువ్వు? మమ్మల్ని ఎంత నీ బతికెంత? ప్రజలు భిక్ష పెడితే, ప్రజలు ఆశ్రయించి భిక్ష పెడితే నీకు పదవి వచ్చింది. నీది అదేమన్నా? నీ సొంతం అదేమన్నా? ప్రజల జాగీర్, ఇది ప్రజల హక్కు. ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ, మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు. దెబ్బ కొడితే లేవరు. మళ్ళా కేసీఆర్ లేతాడు. ఇప్పుడు మళ్ళా ఎంత పెద్ద నేను కొట్టుడు ఉండా ఇంక 20 ఏళ్ళ వరకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను మనది, కానీ ఆయన 2020 అని పెట్టిండు. ఎవ్వరు ఉండరు. అందుకనే నిజమైన హక్కుదారులు ప్రజలు మాత్రమే కాబట్టి దయచేసి మీరు గట్ల తాటాకి చప్పులకు, ఈ వరంగల్ మళ్ళా ఈ తాటాకి చప్పులు భయపడుతుంది, ఇది చేస్తుంది. కాబట్టి ఇవాళ మోడీ గారు ఏం మాట్లాడతాడు? ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒకనాడు పెద్దన్న అంటాడు, 3 రోజులకే మాట మార్చి అంత కూడా అంటాడు. మనిషి మరి నాలుగన తాటి మటన. మోడీ గారే స్వయంగా, అమిత్ షా గారే స్వయంగా ఈ రాష్ట్రానికి వచ్చి డబుల్ ఆర్ ఏదో ట్యాక్స్, డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి చెప్పండి. ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలి. ఎంత వాళ్ళు ఆరు అనేటువంటిది ఇక దొరకదో ఎప్పటి వరకు ఉంటామో తెలియదు. అంతా చదువుకునే పై పెట్టిండ్రు. తప్పు కాదు. ఇవాళ హైదరాబాద్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే పర్మిషన్ కోసం పోతే ఎస్ఎఫ్టీకి 70,000 రూపాయలు చెప్పండి. ఇవ్వకపోతే ఫీ కట్టకపోతే వాళ్ళ ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇస్తలేదు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసినటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచింది. అతి తక్కువ కాలంలో ఇవాళ ప్రజల చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళు రేవంత్ రెడ్డిగా నిలిచిపోయింది. మళ్ళీ పంటలు ఎండిపోయినాయి, మళ్ళీ మూటలు కాలిపోయినాయి, మళ్ళీ ఇవాళ మామూలు వ్యవస్థలు వచ్చినాయి. కాబట్టి మనిషి స్వేచ్ఛ ఉండే స్కూల్ ఉండేది. ఏం చేస్తావా నువ్వు? నాకు అర్థం కాదు. మూసేస్తావా నువ్వు? ఉరిదీస్తావా నువ్వు? మమ్మల్ని ఎంత నీ బతికెంత? ప్రజలు భిక్ష పెడితే, ప్రజలు ఆశ్రయించి భిక్ష పెడితే నీకు పదవి వచ్చింది. నీది అదేమన్నా? నీ సొంతం అదేమన్నా? ప్రజల జాగీర్, ఇది ప్రజల హక్కు. ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ, మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు. దెబ్బ కొడితే లేవరు. మళ్ళా కేసీఆర్ లేతాడు. ఇప్పుడు మళ్ళా ఎంత పెద్ద నేను కొట్టుడు ఉండా ఇంక 20 ఏళ్ళ వరకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను మనది, కానీ ఆయన 2020 అని పెట్టిండు. ఎవ్వరు ఉండరు. అందుకనే నిజమైన హక్కుదారులు ప్రజలు మాత్రమే కాబట్టి దయచేసి మీరు గట్ల తాటాకి చప్పులకు, ఈ వరంగల్ మళ్ళా ఈ తాటాకి చప్పులు భయపడుతుంది, ఇది చేస్తుంది. కాబట్టి ఇవాళ మోడీ గారు ఏం మాట్లాడతాడు? ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒకనాడు పెద్దన్న అంటాడు, 3 రోజులకే మాట మార్చి అంత కూడా అంటాడు. మనిషి మరి నాలుగన తాటి